రే వర్గే, ఎవర్రా అది? అయ్యగారు నేను బిజుని. ఏంట్రా? హోమ్లెస్ ని తీసుకొచ్చాను. ఆహా, అప్సరసా ఏంటి? అప్సరస కాదు, ఇంద్రలోకపు దేవత. నువ్వు గట్టిదానివే కదే. ఆ, పుట్టినప్పుడు అందరూ దేవతలుగానే పుడతారే, తర్వాతే దెయ్యాలవటం భూతాలవటం. అరే బిజుగా, నువ్వు తర్వాత కొంచెం వచ్చి కార్ స్టార్ట్ చేయరా. సరే అయ్యగారు. ఆ, నీ పేరేంటమ్ముడు? మాయా. మాయా. అప్పుడు చూడవలసిన అవసరం లేదు. నీ వయసు 32 సంవత్సరాలు అయి ఉంటది కదా. ఆ, అదెలా తెలిసింది? యేసుదాస్ గారు పాడిన పాటలు ఒక్కొక్కటి వేసి చూపించు, నేను చెప్తాను ఆయన ఏ పాట ఏ ఏ వయసులో పాడాడని. నువ్వేం చేస్తున్నావు? మీరు చెప్తుంది విని నేను నవ్వుతున్నాను. ఇక మీద నవ్వేటప్పుడు గట్టిగా నవ్వాలి, అప్పుడే నాకు వినపడుతుంది. ఓ, రా. ఇదిగోండి. ఇదెందుకే పడైవే, నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్ళు. జాగ్రత్తగా. అలాగని నేను ముసలాడైపోయానని నువ్వు అనుకోమాక. నీకు తెలుసా, వయసులో ఉన్నప్పుడు ఎవరు నన్ను చూసి ఇలా నవ్వేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అవరా నీ ఊర్లో రాజాలాగుండేవాడిని, రాజాలాగా. నవ్వు కాదు కదా, ఇంత శబ్దం కూడా ఎవరి నోట్లోంటి వచ్చేది కాదు. ఈ సిటీకే నా పేరే అవరాన్ సిటీ. ఎగతాళిగా నవ్వేటప్పుడు గట్టిగా నవ్వక. ఆన్ చెయ్యి. ఎవరు? యాంటోనీ. ఇటు ఇటు. ఏంట్రా యాంటనీ, జైలు నుంచి వచ్చినాక అడ్రస్సే లేవు? అదే నేను అక్కడికి బయలుదేరే ముందే సిఐ నాకు ఫోన్ చేశాడు. నన్ను ఏదో చూడాలంట. కొత్త కేసా? తెలీదే. అనవసరంగా అన్నింటిలో తలదూర్చక. లేదు, అదిగో వచ్చినట్టున్నారు. మళ్ళీ చేస్తా. దిగిరారా. రారా రారా. ఏంటి సార్, సేవియర్ కేసులో ఏదైనా కొత్త సాక్ష్యం దొరికిందా? చెప్తా, నువ్వు లోపలికి రా.